ఖుషిగా హాయిగా ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాన్ని తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఇప్పుడు మనం కలసకపోతుంది ఎవరో తెలుసా? ఆడుతూ పాడుతూ లీలా మహల్ సెంటర్ పాండు చిత్రాల దర్శకులు దేవిప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా బ్లేడ్ బాబ్జీ. బ్లేడ్ బాబ్జీ విడుదలైన అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతోంది. ఆ సక్సెస్ఫుల్ టాక్ విశేషాలని, ఆయన మనసులోని భావాలని ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం దేవిప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, బ్లేడ్ బాబ్జీ సక్సెస్ మీరు ముందే ఊహించారా? డెఫినెట్ గా ఈ పిక్చర్ మాత్రం 100% సక్సెస్ అవుతుందని నేనే కదండి, మొత్తం ఎంటైర్ యూనిట్, మా యూనిట్ అందరూ కూడా చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అలాగే ఈ రోజున ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అయితే మేము ఊహించింది ఏంటంటే సినిమా సక్సెస్ అవుతుంది అనుకున్నాం, కానీ ఈ రేంజ్, ఇప్పుడున్నంత రేంజ్ రెవెన్యూ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అంత ఓపెనింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అది సినిమా వస్తుంది, రిలీజ్ అయిన తర్వాత సెకండ్ వీక్ థర్డ్ వీక్ మంచి రిపోర్ట్ వచ్చి మౌత్ టాక్ తోటి బాగా కలెక్షన్స్ బాగా పెరుగుతాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఓపెనింగే 100% రెవెన్యూ 100% కలెక్షన్స్ వస్తాయి అనుకోలే. అదేవిధంగా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? డెఫినెట్ గా సక్సెస్ అంటే అందరికీ ఆనందమే కదండి. అలాగే ఎంటైర్ మా యూనిట్ కూడా ఈ రోజున చాలా చాలా ఆనందంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా అంతా కూడా చాలా చక్కగా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా దీన్ని తీర్చిదిద్దారు కదా. దీనిపై స్క్రిప్ట్ పైన ఎన్ని రోజులు వర్క్ చేయడం జరిగింది? ఎందుకంటే త్రూ అవుట్ స్టోరీ మొత్తం చూసుకున్నట్లయితే మంచి గ్రిప్పింగ్ తో స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా చక్కగా, అంటే పాయింట్ చిన్నదైనా కానీ చాలా అద్భుతంగా దాన్ని తెరకెక్కించడం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. ఈ బ్లేడ్ బాబ్జీ పిక్చర్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ వచ్చేసి మంచి స్క్రీన్ ప్లే అండి. ఈ రోజున స్క్రీన్ ప్లేకి చాలా మంచి పేరు వచ్చింది. ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నటువంటి, కామెడీతో కూడుకున్నటువంటి స్క్రీన్ ప్లే అనేది చక్కగా ఇంట్రెస్టింగ్ గా కుదిరింది అంటున్నారు. దీని మీద నేను, రైటర్ సతీష్ చాలా రోజులు వర్క్ చేసామండి. యాక్చువల్ గా మేము ఈ పిక్చర్ అనుకోవడానికి ముందే మేమిద్దరం ఇలాంటి చిన్న పాయింట్ తోటి మనం సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాము. తర్వాత అల్లరి నరేష్ హీరోగా సినిమా చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా అతని బాడీ లాంగ్వేజ్ కి ఈ సబ్జెక్ట్ చాలా బాగుంటది అని అనుకోవడం, తర్వాత అట్ ద సేమ్ టైం అదే టైంలో తను కూడా ఇలాంటి పాయింట్ తో సినిమా చేస్తే బాగుంటుందండి అని చెప్పి తను అనుకోవడం, అదే టైంలో ఒకేసారి అనుకోవడం, ఇలాగ మేము తన బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ చేసామండి. స్క్రిప్ట్ చేయడం దాదాపు ఒక 3 months మేము బాగా స్క్రిప్ట్ వర్క్ చేసామండి. ఇది అవుట్ అండ్ అవుట్ పక్కా స్క్రిప్ట్ తోటి షూటింగ్కి వెళ్ళిన సినిమా అండి. అసలు మేము ఎక్కడ మాకు చిన్న డౌట్ గానీ, లేదంటే ఇంకా ఇంతకంటే ఇంకా బాగా చేసి ఉండాల్సిందనో, లేదంటే ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేసి ఉండాల్సిందనో అనే డౌట్స్ ఏమీ లేకుండా మేము పక్కా కాన్ఫిడెంట్ గా మేము షూటింగ్కి వెళ్ళిన సినిమా ఇది. అదేవిధంగా క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా యాప్ట్ గా సెట్ అయ్యారండి అందరూ కూడాను. మీరు ఏదైతే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే 4 ఫ్రెండ్స్ ని పెట్టారో వాళ్ళు, తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా చక్కగా యాప్ట్ గా సూటబుల్ గా ఉన్నారు అందరూ కూడాను. అదేవిధంగా వీళ్ళ టైమింగ్ మెయిన్, ఎస్పెషల్ గా కామెడీ పండాలంటే ఖచ్చితంగా మంచి టైమింగ్ ఉండాలండి. సో ఆ టైమింగ్ ని మీరు ఎట్లా కంట్రోల్ చేయగలిగారు వాళ్ళందరి దగ్గర నుంచి? అసలు అంటే ఫస్ట్ అండి, ఒక టెక్నీషియన్ గానీ, ఒక ఆర్టిస్ట్ గానీ ఎప్పుడైతే స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తారండి. ఒక స్క్రిప్ట్ పేలవంగా ఉండి, ఒక పేలవంగా ఉన్న ఒక సీన్, అందులో ఏ కామెడీ పంచ్ లేదు, లేదంటే ఇంకోటి లేదు, ఏమీ లేకుండా ఊరికే గాలి పోగు చేసే సీను, అది యాక్ట్ చేయడానికి ఆర్టిస్టులకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇది ఫస్ట్ కథ విన్న దగ్గర నుంచి కూడా అందరు ఆర్టిస్టులు చాలా ఇంట్రెస్ట్ చూపించారండి సినిమా చేయడానికి. ఆటోమేటిక్ గా షూటింగ్కి వచ్చిన తర్వాత కూడా అందరూ చాలా బాగా చేసేవాళ్ళు. యాక్చువల్ గా బయట రకరకాలుగా అనుకుంటారు కానీ ఇంతవరకు నేను చేసిన సినిమాల్లో దాదాపు అందరూ పెద్ద కమెడియన్స్ అందరు ఉన్నారు, కానీ ఏ సినిమాకి కూడా నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టింది లేదండి. అసలు అందరూ నాకు అంత చక్కగా కోఆపరేట్ చేసేవారు. అలాగే ఈ సినిమాకి కూడా అంత బాగా కోఆపరేట్ చేశారు. నిజంగానే మీరు అన్నట్టు కామెడీకి టైమింగ్ అవసరం అండి. అంటే కామెడీ అనేది అసలు రాయడం కష్టం, తీయడం కష్టం, యాక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే ఎక్కడ ఒక పాలు ఎక్కువైనా ఒక పాలు తక్కువైనా అది అబాస్ పాలు అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఆర్టిస్టులకి వాళ్ళకి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ కూడా కరెక్ట్ గా కుదరాలి. ఇప్పుడు ఈ బ్లేడ్ బాబ్జీ విషయంలో వచ్చేటప్పటికి అది బాగా వర్కౌట్ అయిందండి. ఇప్పుడు హీరో బ్యాచ్ ఉంది,
హీరో బ్యాచ్ అనేటప్పటికి ఇప్పుడు అల్లరి నరేష్ పక్కన ఆల్రెడీ చాలా సినిమాల్లో నా ఆలీ గారు చేశారు, లేదంటే సునీల్ గారు, ఇలాగా చాలా బ్యాచ్లు చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న మీకు హీరో బ్యాచ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అంటే ఫ్రెష్ గా ఉండటం కోసమే ఇక్కడ ఒక కయ్యూము, ఒక హర్ష, ఒక వేణుమాధవ్ గారు, ఒక రుతిక ఇలా పెట్టడం జరిగింది. వాళ్ళ మధ్యలో చక్కగా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. వాళ్ళ టైమింగ్ సెన్స్ అండి పక్కాగా కుదరడం వల్లే ఈ రోజున ఈ రిజల్ట్ అండి. అదేవిధంగా అంటే టైమింగ్ పర్ఫెక్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ సీనియర్ నటులు వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగే ఆర్టిస్టులు అందరూ కూడా. అదేవిధంగా వాళ్ళతో చేయించడం, తర్వాత ఈ సీన్స్ ని యాక్చువల్గా మీరు ఆల్రెడీ పేపర్ మీద పెట్టింది ఒక సీన్ అయితే అక్కడ ఇంప్రూవైజ్ చేసి చేయడం అనేది ఇంకా వాళ్ళ పాళ్ళు అది కూడా డెఫినెట్ గా ఏంటంటే మిగతా ఇప్పుడు ఒక సెంటిమెంట్ సీన్ ఉందనుకోండి, ఆ సెంటిమెంట్ సీన్ ని మనం ఏమి రాసుకున్నామో యాస్టీజ్ గా అదే చేయాలి. అంతకంటే ఛాన్స్ ఉండదండి. ఒక డైలాగు ఎక్కువ, ఒక డైలాగ్ తక్కువ, లేదంటే అక్కడ ఒక పంచ్ యాడ్ చేయడానికి అవి ఉండవు. ఎమోషన్ సీన్స్ అయినా కానీ అలాగే ఉంటాయి. బట్ కామెడీకి వచ్చేటప్పటికి అక్కడ చేస్తున్నప్పుడు ఒక రిహార్సల్ చేసేటప్పుడు ఒక ఇంప్రొవైజేషన్ వస్తుంది, ఇంకో రిహార్సల్ చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ సార్ ఈ డైలాగ్ వేద్దామా, ఇలా వేస్తే బాగుంటుందా అని అంటారు. అలాగే దీని నుంచి ఇంకొక డైలాగ్ నాకు రావచ్చు, ఇంకొక డైలాగు ఇంకొక ఆర్టిస్ట్కి రావచ్చు. ఇలా ఇంప్రొవైజేషన్ అనేది 100% కామెడీలో మస్ట్ అండి. అలా మీకు స్పాట్ లో ఇంప్రవైజ్ అయినదే ఆ కామెడీయే బాగుంటదండి డెఫినెట్ గా. అలాగా ఈ పిక్చర్ కి కూడా చాలా ఇంప్రవైజేషన్స్ స్పాట్ లో మేము చేయడం జరిగింది. అందులో ఇలా స్పాంటేనిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక సీన్, కంట్రోల్ రూమ్ లో సీన్ లో ఒక పోకిరి సంభాషణలు మీరు ప్యారడై చేయడం జరిగింది. చాలా బాగా పండింది అది. మీరు అది అంటే స్పాట్ లో చేస్తున్నారు, అది ఆల్రెడీ ముందే ప్రీ ప్లాన్? లేదండి, అది పోకిరి గానీ ఇప్పుడు తమ్ముడులో పవన్ కళ్యాణ్ గారిది అది ప్యారడీ చేశాము. అదంతా ముందు స్క్రిప్ట్ దశలో అనుకున్నదే. అవన్నీ అక్కడ ఏదైనా యాక్టింగ్ లో కొంత ఇంప్రవైజేషన్స్ అలాంటివి తప్పితే అవన్నీ కూడా ముందుగా అనుకున్నవే. అదేవిధంగా వేణుమాధవ్ గారిని సోఫా పై నుంచి కిందకి తలకిందులుగా చేసి చాలాసేపు ఉంచారు. ఆ సీన్ చాలా అద్భుతంగా పండిందండి. సో దాని గురించి కూడా చెప్పండి సార్. అసలు ఆ సీన్ చేసేటప్పుడే అసలు అందరూ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వారండి. అసలు ఆ సీన్ అనుకున్నప్పటి నుంచే డెఫినెట్ గా ఈ సీన్ పండుతుంది అంటే పర్టికులర్ గా వేణుమాధవ్ గారి మీద గ్యారంటీకి పండుతుంది అనేది నా ఫీలింగ్ అండి. అయితే అది కరెక్ట్ గా సీన్ చెప్పినప్పుడు కొంతమందికి కూడా కొంత అర్థం కాలేదు. అంటే ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, అక్కడ కాళ్ళు ఇలా పడడం ఏంటి, దాని మీద కూర్చోవడం ఏంటి అనేది కొంచెం అది విజువల్ గా చూసినప్పుడే అర్థమయ్యే సీన్ అండి. బట్ వన్స్ అక్కడికి స్పాట్ లో అది చేస్తున్నప్పుడు అసలు నవ్వు ఆపుకోలేక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, టెక్నీషియన్స్ అందరూ కూడా విపరీతంగా నవ్వేశారు. అది మీకు పైలట్ ట్రాక్ లో చూస్తే మీకు అన్ని సౌండ్స్ ఉంటాయి, అందరు నవ్వుతూనే ఉంటారు అది చేస్తున్నంతసేపు కూడా. విజువలైజ్ కాకుండానే మీరు పేపర్ మీద పెట్టి దాన్ని అట్లా చేయడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థాట్ అండి యాక్చువల్లీ. అవునండి, అంటే ఏంటంటే కొంచెం ఇప్పుడు కామెడీలో రకరకాల కామెడీస్ ఉన్నాయండి. అంటే కొంచెం లౌడర్ గా ఉండేది, కొంచెం డైలాగ్ లో ఉండేది, లేదా డబుల్ మీనింగ్స్ లో వెళ్ళేది, ఇట్లా రకరకాల కామెడీస్ ఉన్నాయి. కొంచెం అంటే ఇందులో కూడా మాస్ టచ్ ఉన్న కామెడీ ఉందండి. మాస్ టచ్ ఉన్న కామెడీ ఉంటూనే కొంచెం విజువల్ కామెడీ కూడా పెడదాం అనేది ముందు నుంచి నా ఐడియా. దానికోసం అని చెప్పి పెట్టడం జరిగిందండి. అది కొంత విజువల్ కామెడీ కూడా ఉంటే, ఓన్లీ డైలాగ్ కామెడీ అనేది కాకుండా విజువల్ కామెడీ కూడా ఉంటే, విజువల్ కామెడీ పండిందంటే థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ కి గుర్తొచ్చి నవ్వుకుంటారండి. దానికోసం పెట్టడం జరిగింది. అదే ఒక డైలాగ్ పంచ్ తో వచ్చే కామెడీ అంటే థియేటర్లో నవ్వుకుంటారు, దాంతో మర్చిపోతారు. మీరు చూస్తే బ్లేడ్ బాబ్జీ సినిమాలో ఇలాంటి ఒక 2-3 సన్నివేశాలు ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా గుర్తొచ్చి నవ్వుకునే సన్నివేశాలు ఉంటాయి. చెప్తారా సార్ ఒకసారి? అంటే ఇప్పుడు ఇది కానివ్వండి, ఈ సీను, తర్వాత హీరో ప్లేట్లు దొంగతనం చేసే సీన్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఈ ప్యారడీ సీన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక సందర్భంలో సినిమా చూసిన వాళ్ళు గుర్తొచ్చినా కూడా నవ్వు వస్తుందండి ఈ సన్నివేశాలు. అదేవిధంగా నాకు పర్సనల్ గా బాగా అంటే మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. అది బాంబు ఏదో ఉందని చెప్పేసి కంట్రోల్ రూమ్ లో వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వీళ్ళందరూ హెల్మెట్లు పెట్టుకుని వస్తారు. హెల్మెట్లు పెట్టుకు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ చేతిలో ఈ డిటెక్టర్స్ పెట్టుకొస్తారు కదా. డిటెక్టర్స్ పెట్టుకొచ్చినప్పుడు అది ఇమీడియట్ గా నేను ఈవెన్ వాటర్ హీటర్ లో ఉన్నాయని అనుకునే లోపే ఇమీడియట్ డైలాగ్ పడేసరికి ఐ వాజ్ వండరింగ్ అనమాట. అదే అండి, అలాగా ఇందులో కొంత మిగతా సీన్స్ లో కూడా చేయడం జరిగింది. మీరు గమనించారో లేదో, అంటే ఈ సినిమా చూస్తూ ఆడియన్ ఏం ఫీల్ అవుతాడో అది ఇక్కడ క్యారెక్టర్ల చేత చెప్పించడం.
మీకు అలాగే ఒక సాంగ్ సిచ్యువేషన్ లాగా వస్తుంది, ఒక డ్యూయెట్ ఇంకా రాబోతుంది అనే ఫీల్ ఆడియన్స్ వస్తుంది. కరెక్ట్ గా అప్పుడు ఆడియన్ ఏమనుకుంటుంటాడంటే, కరెక్ట్ గా కామెడీ ఇంత ఫ్లోలో వెళ్తుంది, ఇంత చక్కగా వెళ్తుంది, ఈ టైంలో అబ్బా టక్కన సాంగ్ వేసేసారే, డ్యూయెట్ సాంగ్ వేసేసారే అనే ఫీల్ వాళ్ళకి వస్తుంది, కన్ఫర్మ్ గా వస్తుందండి. అది ఆ ఫీల్ ఇంకా సాంగ్ వస్తుందేమో అని ఆడియన్స్ ఫీల్ అయ్యే లోపు హీరో వాయిస్ వస్తుంది, ఏంటి సాంగ్ వేసుకుందాం అనుకుంటున్నాం, టైం లేదు, నెక్స్ట్ సీన్ అని. అలాంటివన్నీ కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకుని వేయడం జరిగిందండి. జేపీ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా పండింది. ఆయన అంత హెవీ పర్సనాలిటీ తోటి. అవునండి, జేపీ గారు అంటే కామెడీ చాలా బాగా చేస్తాడండి. ఆయన విలన్ ఎంత బాగా చేస్తారో కామెడీ కూడా అంత బాగా చేస్తారు. అందుకని ఆయన మీద కామెడీ పండిందండి. ఆయననే కదండి, ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, వేణుమాధవ్ గారు కానీ, కృష్ణ భగవాన్, తర్వాత కొండవలస గారు, ఎల్వి గారు, వీళ్ళందరూ ప్రూవ్డ్ కమెడియన్స్ అండి. అంటే వాళ్ళు 100% మనం సీన్ లో కొంత స్టఫ్ ఉంటే, ఒక 70% స్టఫ్ ఉంటే వాళ్ళు చేసేటప్పటికి అది 100% అయిపోతుందండి. అంత అద్భుతమైన టైమింగ్ ఉన్న కమెడియన్స్ వాళ్ళందరూ. బొంత ట్రాక్ కూడా చాలా అద్భుతంగా పండింది. అది అసలు బొంత ట్రాక్ అంటే అది చూడడానికి చిన్న ఐటమ్ అయినా కానీ చాలా విషయం, మొత్తం సినిమాలో దాదాపు ఎక్కువ యాక్టివ్ పార్ట్ తీసుకున్నది. అవునండి, ఇందులో మీకు చూస్తే అవి కూడా ఒక క్యారెక్టర్స్ లాగే ఉంటాయి. మీకు ఈ పిక్చర్ లో లొకేషన్ ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ అది ఏదైతే ఉందో అది కూడా ఒక పాత్ర లాంటిదే సినిమాలో. అలాగే ఆ బొంత ఒక పాత్ర లాంటిదే, అలాగే ఆ సూట్ కేసు ఒక పాత్ర లాంటిదే. అంటే అంత ఇంపార్టెన్స్ వాటికి కథలో ఉండటం వల్ల ఈ రోజున అది సెపరేట్ గా ప్రత్యేకంగా బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటున్నారండి. అదేవిధంగా అప్పుడు విలన్ దగ్గర బొంత చివరికి విలన్ దగ్గర జేపీ దగ్గర చేరుకున్న తర్వాత దాన్ని బయట తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోతారు. ఇలా ఫిష్ వెంకట్ తీసుకొచ్చి మళ్ళీ లోపలిస్తాడు. ఈ 2-3 ట్రాకులు కొంచెం ఫనీగా ఉన్నాయి. అవునండి, అది యాక్చువల్గా ఫిష్ వెంకట్ ని ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఎప్పుడైతే వాడు ఏమరా బొంత ఏమరా అని అంటే, ఫిష్ వెంకట్ ఒక సెపరేట్ స్టైల్ ఆఫ్ మాడ్యులేషన్ అండి. ఆ మాడ్యులేషన్ గుర్తొచ్చి అది అతనే చెయ్యాలి అని చెప్పి పిలిపించి చేయించామండి. ఎందుకంటే అతని మాడ్యులేషన్ లో నేను అంటే స్క్రిప్ట్ అనుకున్నప్పుడే, ఆ సీన్ అనుకుంటున్నప్పుడే అతని మాడ్యులేషన్ నేను ఊహించుకొని ఆ క్యారెక్టర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డైలాగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పడినాయి. డైలాగ్స్ అంటే మాటలు ఎవరు రాశారండి? వేగేసిన సతీష్ అండి. ఆయన యాక్చువల్ గా మేము ఇంత ముందు అంతా కలిసి చేశాము. ఇప్పుడు ఈ పిక్చర్ కూడా బేసిక్ గానే తనకు అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న రైటర్ అండి ఆయన. చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు మీకు థియేటర్ లో చూస్తున్నారుగా, మంచి పంచెస్ చాలా బాగా రాశారండి. అదేవిధంగా సంగీతం కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయిందండి. మ్యూజిక్ ఆడియో పరంగా కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఎవరు చేశారండి? కోటి గారు చేశారు. కోటి గారి గురించి కొత్తగా చెప్పేది ఉంది, కానీ పాటల కంటే కూడా సార్ నాకు ఈ సినిమాలో పర్సనల్ గా నాకు కోటి గారు ఇచ్చిన రీ రికార్డింగ్ ఎక్సలెంట్ అనిపించిందండి. అంటే ఆయన మామూలుగా కామెడీ సినిమా అంటే చిన్న చిన్న ఎఫెక్ట్స్ కుయ్యని ఇలాగా దాంతో సరిపెట్టే పరిస్థితి ఉందండి. కానీ ఆయన అలా కాకుండా అసలు ఒక్కొక్క సీన్ ని ఆయన మ్యూజిక్ తోటి ఎన్హాన్స్ అయ్యేలాగా అంత బాగా చేశారండి. ప్రత్యేకంగా ఒక హీరోకి ఒక థీమ్ మ్యూజిక్ చేశారు. బ్లేడ్ బాబ్జీ అని ఒక ర్యాప్ లాగా వచ్చే థీమ్ మ్యూజిక్. ఆ థీమ్ మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉందంటున్నారండి. మా ఫ్రెండ్స్ అందరూ అది ఆడియో సీడీలో వేయలేదేంటి, క్యాసెట్స్ లో లేదేంటి, అది ఎక్కడ దొరుకుతుంది, అది భలే ఉంది అనే వాళ్ళ అంత రెస్పాన్స్ వచ్చిందండి. కూడా యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను నేను, అది మీరే చెప్పేశారు. అదేంటంటే ఆ ర్యాప్ తో మిక్స్ చేసినటువంటి ఆ బీజిఎం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా వచ్చింది. అది చాలా అద్భుతంగా ఉందండి. అది ఏమైనా వీలైతే కనుక మీరు ఆడియోలో మళ్ళీ రిలీజ్ అయ్యింది సార్. ఈసారి నెక్స్ట్ చేసేదండి. అంటే ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా దాన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చేయడం జరుగుతుందండి. దర్శకునిగా మీకు మొదటి సినిమా ఏదండి? ఆడుతూ పాడుతూ శ్రీకాంత్ గారు హీరో, సునీల్ హీరోలుగా చేసిన పిక్చర్ అది. ఆడుతూ పాడుతూ ప్రొడ్యూసర్ సివి రెడ్డి గారు. అది చాలా బాగా ఆడిందండి సినిమా. ఆడుతూ పాడుతూ కూడా చాలా కామెడీ పరంగా చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత శ్రీకాంత్ గారి కెరీర్ లో ఒక మంచి సినిమాగా అది మిగిలిపోయింది. అది చాలా బాగుంది సార్ సినిమా. అది సునీల్ గారి టైమింగ్ కామెడీ కానీ చాలా బాగుంది అందులో. అవునండి, అది కూడా అంతేనండి. ఇప్పుడు కామెడీ సినిమాకి ఆర్టిస్టుల మధ్య ఆ చక్కటి కెమిస్ట్రీ వర్కౌట్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పిక్చర్ విషయంలో కూడా అదే జరిగిందండి. ఇప్పుడు హీరో శ్రీకాంత్ గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ మిగతా ఇప్పుడు ఈ బ్లేడ్ బాబ్జీలో ఉన్న ఆర్టిస్టులందరూ దాదాపు అందులో కూడా ఉన్నారు అప్పుడు. బట్ అద్భుతంగా వాళ్ళు టైమింగ్ పక్కా టైమింగ్ తోటి చేయడం వల్ల మీరు గమనించారో లేదో, ఆ సినిమాలో ఇంకొక అద్భుతమైన ఒక క్యారెక్టర్ ఉంటది, ఎలుక.
ఆ ఎలుక బస్సు అవి కూడా ప్రధాన పాత్రలాగా ఉంటాయి ఆ సినిమాలో. బట్ అవన్నీ కూడా బాగా కుదిరినాయండి ఆ సినిమాకి. వీటన్నిటిని కంపేర్ చేసుకుంటే లీలా మహల్ సెంటర్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. కంప్లీట్ గా ఇది కామెడీ, అంటే కామెడీ ఉంది, బట్ ఏంటంటే త్రూ అవుట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు డీల్ చేయడం జరిగింది. అంటే రెండింటికి వేరియేషన్ చాలా చూపించారు అందులో. సో దాని గురించి కూడా చెప్పండి సార్. లీలా మహల్ సెంటర్ అది నాకు చాలా ఇష్టమైన సినిమా అండి. అది ఆడుతూ పాడుతూ సినిమా తర్వాత చాలా మంది నన్ను మళ్ళీ అలాగే ఒక కామెడీ ఫిల్మ్ చేయమని చెప్పి అడిగారండి. కానీ నాకు బేసిక్ గా కామెడీ అంటే చాలా ఇష్టం. దాంతోపాటు అన్ని రకాల సినిమాలు చేయాలి అనేది నాకు ఆ కోరిక ఉంది. దానికోసం అని చెప్పి నేను కొంత గ్యాప్ తీసుకొని తర్వాత లీలామహల్ సెంటర్ చేయడం జరిగిందండి. లీలామహల్ సెంటర్ లో కూడా అన్ని కమర్షియల్ హంగులు అన్ని ఉన్నాయి. మంచి పాటలు ఉంటాయి, తర్వాత కమర్షియల్ గా ఏమేమి అంశాలు కావాలో అన్ని ఉంటాయి. వాటితో పాటు కామెడీ కూడా ఉంటుందండి. అది సినిమా చాలా బాగా వచ్చిందండి. అది కూడా మంచి సక్సెస్ అయింది సినిమా. అదేవిధంగా పాండు గురించి కూడా 2 విషయాలు. పాండు సినిమా కూడా బాగా వస్తుందనే మేము చేసామండి. జగపతి బాబు గారు హీరో, స్నేహ హీరోయిన్, మంచి కాస్టింగ్, చాలా బాగా వస్తుందనే ఆశతోనే చేశానండి అది కూడా. బట్ అది ప్రేక్షకుల దగ్గర అది సక్సెస్ కాలేకపోయాం ఆ పిక్చర్. అదేవిధంగా దాదాపు చాలా సినిమాలకు మీరు అసోసియేట్ గా కో డైరెక్టర్ గా చేశారు కదండి. సో వాటి గురించి ఎవరి దగ్గర పనిచేశారు, ఈ వివరాలు కూడా చెప్తారా? నేను కోడి రామకృష్ణ గారండి, మా గురువు గారు. కోడి రామకృష్ణ గారి దగ్గరే నేను దాదాపు 10 years పైన నేను అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, కో డైరెక్టర్ గా చాలా పిక్చర్స్ వర్క్ చేశాను. ఆ తర్వాత నేను బయట ఒక 2 సినిమాలు కో డైరెక్టర్ గా బయట చేశానండి. ఒకటి సురేష్ కృష్ణ గారి దగ్గర ఆహా అనే పిక్చర్ ఒకటి, రెండవది మా కొలీగ్ విఆర్ ప్రతాప్ గారి దగ్గర నువ్వు వస్తావు అనే ఒక పిక్చర్ చేశానండి. దాని తర్వాత నేను డైరెక్టర్ గా ప్రయాణం స్టార్ట్ చేశాను. కో డైరెక్టర్ గా రామకృష్ణ గారి దగ్గర చేసిన, అంటే ఆ రామకృష్ణ గారి ఫ్లేవర్ అయితే మీ మీద ఏమి పడలేదేమో అనుకున్నాను. ఎందుకంటే ఆయన డిఫరెంట్ సబ్జెక్ట్ డీల్ కానీ అంత డిఫరెంట్ గా ఉంటుంది. మీరు కంప్లీట్ గా కామెడీ లైన్ లోనే ఉన్నారు. అంటే ఎందువల్ల అట్లా, అంటే మీకు ఈ లైన్ ఇంట్రెస్ట్ మీకు? అంటే అలా ఏం లేదండి. నాకు ఇప్పటికి కూడా ఎప్పటికీ నాకు అన్ని రకాల సినిమాలు చేయాలనేది అయితే చాలా కోరిక ఉందండి. బట్ అయితే చెప్తున్నాను కదండి, వచ్చిన అవకాశాల దృష్ట్యా ఇప్పుడు లీలామహల్ సెంటర్ ఉందండి, అది పక్కా కామెడీ ఫిల్మ్ కాదు. అయితే అందులో కామెడీకి చాలా పేరు వచ్చిందండి. ఆ సినిమాలో కూడా కామెడీకి పేరు వచ్చింది. బట్ అలా అని అది కామెడీ ఫిల్మ్ కాదు, అది పక్కా కమర్షియల్ ఫిల్మ్. అది ఆ తర్వాత ముందు ఆడుతూ పడుతూ గానీ, ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ గానీ కంప్లీట్ కామెడీ తోటి ఇవి పెద్ద మంచి సక్సెస్ సాధించేటప్పటికి ఆటోమేటిక్ గా ఇతను కామెడీ బాగా చేస్తాడు అనేది ఒకటి వచ్చింది. బట్ నేనైతే అన్ని రకాల సినిమాలు చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను చేయగలననే నమ్మకం కూడా నాకుంది. ఇంకొకటి బ్లేడ్ బాబ్జీ గురించి మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ ఆ టైటిల్ కి సంబంధించి మీరు ఎంత వర్కౌట్ చేస్తారు అసలు? యాక్చువల్ బ్లేడ్ బాబ్జీ అనేది చాలా క్యాచీగా, చాలా ఫన్నీగా ఉంది. అంటే టైటిల్స్ ముందే పెట్టడమే ఇదే పెట్టారా, లేదంటే ఏమైనా డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ ఇచ్చేసారా? అంటే ఫస్ట్ అసలు సినిమాకి బ్లేడ్ బాబ్జీ అనే టైటిల్ పెట్టలేదండి. ఒక క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ దొంగ. మనం చేసేది కామెడీగా ఉండే కామెడీ ఫిల్మ్ కాబట్టి క్యారెక్టర్స్ పేర్లు కూడా ఫన్నీగా ఉండాలి అనేది మాత్రం అనుకున్నానండి ముందు నుంచి. అందుకని మీకు క్యారెక్టర్స్ అన్ని చూడండి, అన్నిటికీ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. బకరా బుచ్చిబాబు, బ్రహ్మానందం గారు, బండభద్రి, జేపీ గారు, కటింగ్ బాలు, వేణుమాధవ్ గారు, ఇలా అన్ని డిఫరెంట్ పేర్లు పెట్టడం జరిగింది. అలాగే హీరో దొంగ కాబట్టి బేసిక్ గా ఒక ఫన్ వచ్చే ఒక పేరు పెట్టాలి అని అనుకున్నాను. చిన్నప్పుడు నాకు మా ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడండి. అతను ఏంటంటే దొంగ. అతన్ని అందరూ బ్లేడ్ సీను అని పిలిచేవాళ్ళు. అతనికి పేరు అది. ఆ బ్లేడ్ సీను అనేది గుర్తుంది నాకు. అంటే కొంచెం కొత్తగా ఉంటుందేమో, వెరైటీగా ఉంటుందేమో అని చెప్పి అది అనుకున్న తర్వాత ఆల్రెడీ గాలి సీను అని చెప్పి అల్లరి నరేష్ తన గమ్యంలో చేయడం జరిగింది. అందుకని రైమింగ్ కూడా బాగుంటుందని చెప్పి బ్లేడ్ బాబ్జీ అని పెట్టానండి. క్యారెక్టర్ కి పెట్టిన తర్వాత సినిమా జరుగుతున్న ప్రాసెస్ లో అందరూ ఇదే టైటిల్ అయితే బాగుంటుంది కదా అని అనడం, ఆల్రెడీ ఆయన మీద గాలి సీను ఇవన్నీ బాగా క్లిక్ అయ్యి ఉండడం, అంటే ఆడియన్స్ అల్లరి నరేష్ ని ఈ విధంగా ఇలా చూడాలనుకుంటున్నారు అనే ఫీల్ మాకు కలిగి బ్లేడ్ బాబ్జీ అనే టైటిలే మనం పెడితే బాగుంటుంది అని చెప్పి పెట్టడం జరిగింది. తర్వాత అది అనౌన్స్ చేయగానే మాకు చాలా మంచి అప్లాజ్ వచ్చిందండి. ఈ రోజున ఈ పిక్చర్ కి ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి టైటిల్ కూడా ఒక కారణం అయిందండి. ఇంకొకటి, నిన్న మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసానండి, అంటే సెంటిమెంట్ పరంగా కూడా పోలీస్ క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది అనేది నరేష్ గారి మాటలో విన్నాం. సో దాని గురించి కూడా చెప్పండి. మరి ఇప్పుడు ప్రూవ్ అయింది కదండి. ఇప్పుడు తను చేసిన పోలీస్ డ్రెస్ వేసుకున్నాయన్నీ హిట్లు అయినాయి. అలాగే ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ కూడా హిట్ కాబట్టి
మరి ఏమో ఆ సెంటిమెంట్ ఇక అందరూ ఇప్పుడు తనని పోలీస్ డ్రెస్ వేసుకొని కనీసం ఒక సీన్ లోనే కనపడమంటారేమో. సార్ ఇంకొకటి ఏంటంటే బ్లేడ్ బాబ్జీ విడుదల అనే చోట్ల కూడా చాలా చక్కగా ప్రదర్శింపబడుతోంది. అసలు ఆడియన్స్ మీ సినిమాని ఎందుకు చూడాలండి? ఎందుకు చూడాలంటే ఆరోగ్యం కోసం చూడాలండి. ఎందుకు ఆరోగ్యం కోసం అంటే మరి హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక మనిషికి ఇప్పుడున్న లైఫ్ లో స్ట్రెస్ ఎక్కువైపోయింది, పరుగులాగా అయిపోయింది లైఫ్ ప్రతి మనిషికి కూడా. ఇలాంటి టైంలో దాని నుంచి రిలీఫ్ పొందడం కోసం అని చెప్పి నవ్వుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉందండి. అందుకనే మీరు చూస్తే రీసెంట్ గా మీరు ఈ మధ్యకాలంలో నవ్వించే సినిమాలు బాగుంటే డెఫినెట్ గా హిట్ అవుతున్నాయి. అంటే ఆడియన్స్ కూడా అది కోరుకుంటున్నారు. కోరుకోవడానికి కారణం ఏంటంటే అవసరం ఉంది అది ప్రజలకి. వాళ్ళు నవ్వుకుంటే నవ్వు వల్ల 100% మంచి ఆరోగ్యం ఉంటుందండి, మానసిక ఉల్లాసం ఉంటుంది. మానసిక ఉల్లాసం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. అది అందుకోసం అని చెప్పి ఆరోగ్యం సినిమా చూడమని చెప్తున్నానండి నేను. కెమెరా వర్క్ విషయానికి వచ్చినట్లయితే కెమెరా కూడా చాలా చక్కగా ఆయన అంటే ప్రతి ఫ్రేమ్ కూడా ప్లెజెంట్ గా చాలా చక్కగా చిత్రీకరణ అంతా జరిగింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. రాజా అని కెమెరామెన్ అండి, ఆయన గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. నేను కోడి వెంకటేశ్వర గారి దగ్గర పనిచేసినప్పుడు మేమిద్దరం కలిసి కూడా వర్క్ చేస్తున్నాము అసిస్టెంట్స్ గా. తన తర్వాత ఆపరేషన్ దుర్యోధన, ఆపద ముక్కులోడే సినిమాలు కూడా చేస్తున్నాడు. తను చాలా ఫాస్ట్ గా చేసే వర్కర్ ఆయన. అంటే చూస్తున్న ప్రేక్షకులకి మాకే కడుపు నవ్వించే విధంగా ఉన్నాయి ప్రతి సన్నివేశం కూడాను. అదేవిధంగా మేకింగ్ టైంలో మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు అసలు? అసలు ఇది ప్రతి సీన్ లో కదండి. అసలు సీన్ రాసుకునేటప్పుడు నవ్వుకున్నాం, తర్వాత షూటింగ్ చేసేటప్పుడు నవ్వుకున్నాం, తర్వాత ఎడిటింగ్ దశలో నవ్వుకున్నాం, డబ్బింగ్ దశలో నవ్వుకున్నాం. జనరల్ గా మీకు నవ్వుతూనే పనిచేశారండి సినిమా అంతా. ఈ సినిమానే కాదు, ఏదైనా సరే కామెడీ సినిమా పనిచేసేటప్పుడు అంతా ఫస్ట్ కాపీ వచ్చే వరకు, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా నవ్వుతూనే ఉంటాం. అదొకటి గొప్ప ఇది ఉందండి ఇందులో. ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ నవ్వుతూనే పనిచేస్తుంటారు. ఎవరు టెన్షన్ ఫీల్ అయ్యి టెన్షన్ గా ఎవరు ఉండరండి. ఎందుకంటే అక్కడ సీన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా టెక్నీషియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ అవుట్డోర్ లో షూటింగ్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే మేము ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్, ఒక స్టేషన్ దగ్గర ఒక చోట మేము షూటింగ్ చేసామండి. అక్కడ ఈ శ్రీనివాసరెడ్డిని కిడ్నాప్ చేసే సీన్ ఒకటి ఉంది ఆటోలో, అది అక్కడ చేసాం. అక్కడ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద వాళ్ళు 5గురే ఉంటారు కానీ చుట్టూ 400 మంది ఉన్నారండి. కెమెరా పక్కన అవతల వెనక 400 మంది అది చూస్తున్నారు. అది ఆ సీను చూసినప్పుడే అసలు వాళ్ళందరూ విపరీతంగా ఎంజాయ్ చేసి ఈయల్లో గోళ్ళు చేశారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళంతా మేము అంటే అంత ఎంజాయ్ చేస్తారండి. కామెడీ సినిమా అంటే చేసేటప్పుడు ఆర్టిస్టులు ఎంజాయ్ చేస్తారు, డైరెక్టర్ ఎంజాయ్ చేస్తాడు, చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలా మేము చాలా ఎంజాయ్ చేసామండి ఈ సినిమా. మళ్ళా అండమాన్ నుంచి రిటర్న్ తీసుకొచ్చినప్పుడు ఒక ఫ్రిడ్జ్ బాక్స్ లో తీసుకొచ్చారు. ఆ ఫ్రిడ్జ్ బాక్స్ థాట్ చాలా బాగుంది. కరెక్ట్ గా సరిపోయింది, దానికి కూర్చోబెడితే చైర్ లో కరెక్ట్ గా సరిపోయింది. బాక్స్ మొదలయ్యాలి తీయాలి. అవునండి, అవునవును, అది బాగా పండిందండి. అదేవిధంగా దీనిలో అండర్ కరెంట్ ఒక చిన్న చిన్న మెసేజెస్ లాంటివి కూడా మీరు ఇవ్వటం జరిగిందండి. ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తర్వాత ఒక థీఫ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, థీఫ్ లో మంచి దొంగలు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఏదో ఆ సొసైటీ దాంట్లో వాళ్ళ యొక్క ఆ కమ్యూనిటీని కొంచెం ఏదో డెవలప్ చేయాలి, ఆ స్థలం వాళ్ళకి పోకుండా దాన్ని అడ్డుకోవాలని ఒక మంచి ప్రయత్నంతో వీళ్ళు పని మొదలు పెడతారు. ఇట్లాంటి చిన్న చిన్న మెసేజెస్ ఉన్నాయి. అంటే అండర్ వాటర్ ఇట్లాంటివి కూడా చెప్పాలని మీ ఉద్దేశమా? అంటే మంచి చెబితే మనం ఎంటర్టైన్మెంట్ చెడకుండా మంచి చెబితే ఎప్పుడైనా బాగుంటుందండి అది. ఎందుకంటే సినిమా అనేది చాలా మందికి రీచ్ అయ్యే విషయం కాబట్టి చెబితే బాగుంటుందండి. బట్ అలా అని మెసేజ్ కోసమే సినిమా చేయటం అనేది అది దానివల్ల ప్రొడ్యూసర్ చేతులు కాలిపోతాయి, తర్వాత ఇవన్నీ ఉంటాయి సార్. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ సినిమా విషయం వరకు వస్తే అసలు ఏ మెసేజ్ చెప్పాలని మేము అనుకోలేదండి. అది జస్ట్ స్క్రిప్ట్ లో అలాగా అది వచ్చింది తప్పితే వీళ్ళు దొంగలైనా కూడా మంచివాళ్ళు, ఒక రకంగా అమాయకులు, ఒక రకంగా మంచివాళ్ళు, వీళ్ళు చేసేది మంచి కోసమే అనేది తప్పితే బట్ మెసేజ్లు చెప్పాలనేది అట్లా నేను చెప్పలేదండి. బట్ అయితే ఒక బాండు సినిమాలో ఇంకా నేను ఒక సీన్ లో ఆ మెసేజ్ లాగా చెప్పడానికి ప్రయత్నం చేశానండి. బట్ ఆ సినిమా రీచ్ అవ్వలేదు కాబట్టి పెద్దగా ఆడియన్స్ కి అది లేదు. గుండె జబ్బుల పిల్లలకి ఇప్పుడు స్టేట్ లో ఇంతమంది గుండె జబ్బుల పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలంటే గవర్నమెంటే కాదు,
ప్రతి ఒక్కళ్ళు ఆదుకోవాలనే మనసు కొంతమందికైనా వస్తే ఎలా ఆదుకోవచ్చో చెప్పానండి సినిమాలో. దానికి చాలా అప్రిషియేషన్ లభించింది నాకు. కాకపోతే సినిమా విజయవంతం కాకపోవడం వల్ల ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అవ్వాలి. బట్ ఏదైనా సినిమాలో సినిమా అనేది ఎంటర్టైనింగ్ మీడియా అండి. మనం ఎంటర్టైన్ చేస్తూ గనక ఏదైనా ఒక మంచి విషయం చెప్పగలిగితే మాత్రం మంచిదే. ఎందుకంటే ఎక్కువ మందికి ఆడియన్స్ కి రీచ్ అవుతుందండి సినిమా అనేది. అదేవిధంగా అంటే యాక్చువల్గా ఈ సినీ రంగం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు అసలు? అంటే సినిమాలోకి రావాలి, ఇండస్ట్రీకి రావాలి, ఒక డైరెక్టర్గా ఇట్లా సినిమాలు చేయాలి, అసలు ఎట్లా మీరు ఇండస్ట్రీకి వచ్చారు? అసలు ఎట్లా మీరు అసలు ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది అసలు మీకు? అంటే సినిమా చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చండి. మా బాబాయ్ గారు పుల్లారావు గారని, ఆయన ఆల్రెడీ నా చిన్నప్పుడే ఆయన సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో ఆయన వర్క్ చేస్తుండేవారు. ఆయన ఊరు వచ్చినప్పుడు అంతా కూడా అంత సినిమా కబుర్లే ఎక్కువ ఉండేవి మా ఇంట్లో. మా నాన్నగారికి కూడా ఆయన నాటక రంగం మీద అంత మంచి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఆయన. దాదాపు ఇంట్లో అందరికీ కళల మీద అభిమానం కాబట్టి జనరల్ గా ఈ సినిమా టాపిక్స్ ఎక్కువ జరుగుతూ ఉండేవి మా బాబాయ్ గారు ఉండటం వల్ల కానివ్వండి ఏదైనా. అలాగా నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయిందండి బాగా. అంటే ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే చిన్నప్పుడు టీచర్స్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతారా అంటే నేను అందరూ తలా ఇంజనీర్ డాక్టర్ ఏదో అలా చెప్తే నేను మాత్రం థియేటర్ ఆపరేటర్ అవుతానని చెప్పేవాడిని. అందరు నవ్వేవాళ్ళు. ఎందుకురా అంటే ఆపరేటర్ అయితే ఫ్రీగా సినిమాలు చూడొచ్చు అనే, అంటే ఆ వయసులో అది ఆ ఫీల్ అనమాట. అంటే అంత పిచ్చి సినిమాలు. అలా అని డైరెక్టర్ అవ్వాలనే ఎయిమ్ అయితే నాకు ఏం లేదండి ముందు నుంచి. మా బాబాయ్ గారి ద్వారా నేను కోడి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరే అవకాశం కలిగింది. ఆయన దగ్గర వర్క్ చేస్తున్న తర్వాత ఆయన వర్క్ స్టైల్ చూసి, ఆయనకున్న ఒక స్క్రిప్ట్ మీద కానీ సినిమా అనే దాని మీద ఆయనకున్న కమాండ్ చూసి, తర్వాత ఆయన వర్క్ స్టైల్ చూసి అప్పుడు నేను కూడా డైరెక్టర్ అవ్వాలి, ఓహో ఇది మన గమ్యం అని చెప్పి తర్వాత అనుకోవడం జరిగిందండి. ముందైతే నాకేం లక్ష్యం ఏం లేదండి, నేను డైరెక్టర్ అవ్వాలనే ఇదేం లేదు. బట్ ఏం చేసినా సరే ఇండస్ట్రీలోనే చేయాలి అనేది మాత్రం ముందు నుంచి ఉంది. సినిమా రంగంలో అయితే ఉండాలనేది ఉంది ముందు నుంచి. అదేవిధంగా అంటే మీరు కొన్ని సినిమాల్లో కొన్ని వేషాలు కూడా వేయటం జరిగింది. సో వాటి గురించి కూడా మా ఆడియన్స్ కి చెప్పండి సార్. అంటే అది యాక్చువల్ గా నేను చిన్నప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ నాటకాలు వేశానండి. స్కూల్లో కాలేజీలో చేశాను. చాలా ప్రైజులు తీసుకున్నాను. బెస్ట్ యాక్టర్ గా కూడా ప్రైజులు తీసుకున్నాను చిన్న వయసులోనే. కాకపోతే నేను ఏదో యాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి రాలేదు. అయితే నేను కో డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు కొన్ని అవసరార్థం, అంటే ఇప్పుడు కో డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు ఎవరికో ఒక క్యారెక్టర్ ఎవరికో చెప్తాం ఒక ఆర్టిస్ట్ కి. ఆ సమయానికి ఆ ఆర్టిస్ట్ రాలేకపోయినప్పుడు అప్పుడు ఇక అవసరార్థం టక్మని నేనే అసలు ఎందులోనూ నేను మేకప్ వేసుకొని చేసింది లేదండి. అంటే అప్పటి వరకు లాస్ట్ మినిట్ వరకు చూసి అతను రాకపోతే అప్పటికప్పుడు టక్కనే నేను వెళ్లి అది వేషం వేయడం జరిగింది. అంతే తప్పితే ఆర్టిస్ట్ గా వెయ్యాలని వేసిన వేషం ఇంతవరకు ఏది లేదు. ఏదైనా అవకాశం ఉంటే చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే అది ఇప్పుడు ఇతన్ని ఆర్టిస్ట్ చేయాలి, ఆర్టిస్ట్ గా చూడాలి అనుకునే అంత దర్శకుడు ఎవరన్నా ఉండి వాళ్ళు చేయమంటే దానికి నేను పనికొస్తాను అని వాళ్ళు అనుకుంటే చేస్తే చేయొచ్చేమోనండి. తర్వాత భవిష్యత్తులో దేవిప్రసాద్ గారి డైరెక్షన్ లో ఎటువంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అన్ని రకాలైన సినిమాలు చేయాలని నాకు ఉందండి. అలాగే అన్ని రకాలైన సినిమాలు చేస్తాను. ఏ రకమైన సినిమా చేసినా కూడా అందులో ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అవ్వదు. ఏ సబ్జెక్టు డీల్ చేసినా, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా ఆడియన్స్ ని మాత్రం నవ్వించకుండా వదలనండి. అది మాత్రం కన్ఫర్మ్. అలా అని ఫక్త్ కామెడీ సినిమాలే చేస్తానని మాత్రం చెప్పను. ఎందుకంటే నేను అన్ని రకాల సినిమాలు చేయాలనేది నా కోరిక ఉంది. అదేవిధంగా ఇంకా చివరిగా మీ ఫ్యామిలీ గురించి, మీ చైల్డ్హుడ్, తర్వాత మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది, మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి సార్. మా నాన్నగారు చనిపోయారండి. 3 years అయింది. మా మదర్ ఉన్నారు. చిన్నప్పుడు మా నాన్నగారు ఉద్యోగరీత్యా నేను గుంటూరు జిల్లాలో మాచర్లలో స్కూలు అంటే 5th class వరకు చదివాను. దాని తర్వాత 10th class వరకు సత్తెనపల్లిలో చదివాను. తర్వాత డిగ్రీ వరకు బాపట్లలో చదివాను. ఇలా మారుతూ ఉండేవాళ్ళం అండి. తర్వాత మా నాన్నగారు కూడా నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడానికి చాలా ఎంకరేజ్ చేశారు ఆయన. తర్వాత ఇప్పుడు నాకు వైఫ్, 2 బాబులు, 2 అబ్బాయిలు. అది నా ఫ్యామిలీ
చైల్డ్హుడ్ అంతా కూడా గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోనే కంప్లీట్ అయింది మొత్తం అంతా కూడా. అంటే తర్వాత రామకృష్ణ గారు చేసినప్పుడు చెన్నైకి మీరు మకాం మార్చడం జరిగింది. అవునండి, నేను కోడి రామకృష్ణ గారి దగ్గర జాయిన్ అయినప్పుడే నేను మద్రాసు వెళ్ళాను. తర్వాత మళ్ళీ 97, 98 ఆ టైంలో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది, ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత. సార్, అదేవిధంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ని మీరు బ్లేడ్ బాబ్జీ ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా ప్రవాస భారతీయులకు కూడా మీరు ఈ సినిమాని రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఏదైనా ఉందా? అసలు యాక్చువల్ గా ఆ ప్రాసెస్ ఏమైనా ఉందా అసలు మీ దగ్గర? తప్పకుండా అండి, ప్రొడ్యూసర్ గారు అది కూడా చేస్తున్నారు. 100% ఈ సినిమా ప్రవాస భారతీయులు కూడా చూసే అవకాశం ఉంది. తప్పకుండా ప్రవాస భారతీయులందరూ బ్లేడ్ బాబ్జీ సినిమాని చూడండి. 100% మీ నవ్వులకి డైరెక్టర్ గా నేను గ్యారంటీ. ఫ్యామిలీ తోటి అండి, క్లీన్ ఎంటర్టైనర్ అండి. సెన్సార్ వారు కూడా యూ సర్టిఫికెట్ ఇచ్చారు, క్లీన్ యూ సర్టిఫికెట్. అంటే బేసిక్ గా మేము అనుకున్నదే ఈ సినిమా ఫ్యామిలీ అందరూ చూడాలి అనే ఉద్దేశంతోనే తీయడం జరిగింది. కాబట్టి ప్రవాస భారతీయులందరూ ఫ్యామిలీస్ తోటి చక్కగా వెళ్లి 2 గంటల 20 నిమిషాలు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సన్నివేశాలు గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకోవచ్చు. అది గ్యారంటీ అండి. భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున మీకు ప్రత్యేక అభినందనలు అండి. నేను కూడా రేడియోఖుషి.com వారికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను కానీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com